హాయ్! వెల్కమ్ టు ఇంగ్లీష్ టు తెలుగు. ఈరోజు 5 వర్డ్స్ చూద్దాం. ద ఫస్ట్ వర్డ్ ఈస్ జెమ్. జెమ్. జెమ్ మీనింగ్ రత్నం. ఇలాంటి వర్డ్స్‌ని మెటఫారికల్‌గా ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే తెలుగులో రూపకాలంకారంలో ఒకదాన్ని మరొక దానితో పోలుస్తాం కదా! అలాంటి సందర్భాల్లో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను చాలా మంచివాడు అనటానికి హీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అంటాము. ది నెక్స్ట్ వర్డ్ ఈస్ జర్మ్. జర్మ్. జర్మ్ మీనింగ్ సూక్ష్మ క్రిమి లేదా బీజం. ఎగ్జాంపుల్ ఫర్ ద ఫస్ట్ వన్, the spread of germs can be effectively managed by washing hands frequently. తరచూ చేతులు కడుక్కోవటం ద్వారా క్రిముల విస్తరణను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇదే వర్డ్ని పుట్టడం, అంకురించడం, మొలకెత్తడం ఇలాంటి కాంటెక్స్ట్లో మాట్లాడినప్పుడు జర్మ్ అంటే బీజం అనే మీనింగ్ వస్తుంది. యుల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ విత్ ద నెక్స్ట్ వర్డ్. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ జర్మినేట్. జర్మినేట్. జర్మినేట్ మీనింగ్ మొలకెత్తడం లేదా అంకురించడం. ఎగ్జాంపుల్, ఢిల్లీ సిటీ విట్నెస్డ్ ద జర్మినేషన్ ఆఫ్ అన్రెస్ట్ ఓవర్ ద నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. ఢిల్లీ నగరంలో నీట్ పరీక్షా పత్ర లీకేజ్ వల్ల అసంతృప్తి అంకురించింది. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ గ్యాలప్. గ్యాలప్. గ్యాలప్ మీనింగ్ విపరీతంగా పరిగెత్తడం లేదా దూసుకుపోవడం. ఎగ్జాంపుల్, ఫ్యూయల్ ప్రైసెస్ ఇన్ ఇండియా గ్యాలపింగ్ టు అన్ ఆల్ టైమ్ హై. భారతదేశంలో ఇంధన ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి దూసుకొని పోతున్నాయి. అండ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ టుడే, గ్యాలన్. గ్యాలన్. గ్యాలన్ తెలుగులో కూడా గ్యాలనే. కేజీ, లీటర్, అవర్, మినిట్, సెకండ్ ఇవన్నీ ఎలాగో ఇది కూడా ఒక యూనిట్ అన్నమాట. 1 US gallon is almost 3.78 liters. Example, my car's fuel tank holds 15 gallons of gasoline. నా కారు ఇంధన ట్యాంకులో 15 గ్యాలన్ల గ్యాసోలిన్ పడుతుంది. That's all for today. Thank you.